రే రేపు వచ్చే ఎక్యూజ్ లిస్ట్లో కూడా మనం వెతికేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాంరా? రేపటి లిస్ట్లో కూడా వాళ్ళు పక్కా ఉండర్రా. అలా అయితే ఎలారా వాళ్ళని పట్టుకోవడం? రేయ్, వాళ్ళు మహేష్ అనుకున్న వేసేయడానికి వచ్చినప్పుడు అంతకుముందు మహేష్ గారిని ఒక వారం రోజులు ఫాలో అయ్యి వాడి ప్రతి మూని వాచ్ చేసి స్కెచ్ చేసి వేసేయడానికి వచ్చారా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పార్టీకి మనం వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామనే భయంతో వాళ్ళే మనల్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు మన వెనకాతలే ఉంటారా. సూర్య సార్, నేను చూసిన గ్యాంగ్లో ఇద్దరు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు. అలాగా? అవును సార్. కన్ఫామా? కన్ఫర్మ్ సార్. నేను వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉంటాను, మీ తొందర వచ్చేయండి సార్. వస్తున్నా. మురళి, ఆటోని పిలు. సూర్య, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నావు? జగదాంబ సెంటర్ వైపు వెళ్తున్నాను సార్. జగదాంబ సెంటర్ పోనీ. బ్రదర్ బాగున్నారు బ్రదర్? ఏమైపోయారు బ్రదర్? బ్రదర్ ఆ రోజు మీ దగ్గర నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బ్రదర్. అప్పటికే సీఏ గారిని అడిగాను బ్రదర్, లేదన్నాడు. మీ నెంబర్ కోసం ఏకంగా ఛానల్ దాకా కూడా వెళ్ళాను బ్రదర్, వాళ్ళు లేదన్నారు. బ్రదర్ మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు బ్రదర్. ఒక్క పూట అయినా మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోతే ఈ జన్మకి అర్థమే ఉంటుంది బ్రదర్. అర్థం తర్వాత కానీ ముందు జిప్పెట్టు. గాలి ఆడుతుందని నేను ఓపెన్ చేసి పెట్టా. 4 ఐస్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా బాగుంటుందిగా. బ్రదర్ ఎప్పుడు వస్తారు చెప్పండి బ్రదర్ ప్లీజ్. బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారుగా, మనిషి మాంసం తప్ప అన్ని వండి పెడతాను బ్రదర్. బ్లాక్ బ్రదర్ నువ్వు కూడా రావాలి. ఒరే ఇప్పుడు రావడం కుదరదురా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. తప్పనిసరిగా వస్తారు కదా బ్రదర్, ప్లీజ్ బ్రదర్ మర్చిపోకూడదు బ్రదర్. మర్చిపోవద్దు బ్రదర్, మర్చిపోవద్దు. సార్ సూర్య ఎక్కడున్నావు? నేను సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నా వెనకాలే ఉన్నారు. సూర్య ఆ భూమిని పక్కనే కదా కనిపించారు. నువ్వు వెళ్తూనే ఉండు, నేను వెనకాలే వస్తాను. ఓకే సార్.
వాడికి ఏం కాదురా, భయపడకు. వాడే సార్, పని పూర్తయిందనుకుంటా. చెప్పు సాంబా. అన్నా, ఒక చిన్న ప్రాబ్లం అన్నా. ఏంటి? ఒక ప్లాన్ చేశా, ఇంతలో మన కుర్రాడొక్కడు పోలీసులకు దొరికిపోయాడన్నా. పోలీసులకే? ఏమంటున్నావు? అవునన్నా. చూడు సాంబా, ఏదైనా నువ్వే మేనేజ్ చేసుకోవాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. లేదన్నా, మీకేం ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటా. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి, అన్నీ సెట్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లమా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్పింది చెప్పి నా ఓపికను పరీక్షించుకో. మర్యాదగా నిజం చెప్పు, లేదా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. సార్, మీరు ఏం అడిగినా నా దగ్గర ఆన్సర్ లేదు. అనవసరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. సూర్య, వాడు చెప్పింది చెప్తున్నాడు, వాణ్ణి వేరేలా విచారించాల్సిందే. సరే, టైం అయింది, మీరు వెళ్ళండి. సార్ పర్లేదు సార్, మేము ఇక్కడే ఇచ్చేస్తాం. పర్లేదు సార్, వెయిట్. వెళ్ళి పొద్దున రండి. సార్ రే, పదరా, పద వెళ్దాం. ఎస్ఐగా చూసుకుంటున్నారు కదరా, ఇంక దాని గురించి ఆలోచించుకో. పద, పొద్దున్న వద్దాం. హలో, నేను ఆల్రెడీ దామోదర్తో చెప్పి పంపాను కదా మర్డర్ వరకు వెళ్ళకూడదని. చెప్పారు సార్, చాలా కన్విన్స్ చేశారు. పార్టీయే వద్దనుకున్నాడు కదా, అంత మొండిపట్టు పనికిరా సాంబా, వదిలేయ్. అన్నా, ఈ రోజు అయిపోతుందన్నా, ప్రాబ్లం ఏం లేదన్నా. రేయ్, వెటకారమా? నాకే ఎదురు చెప్తున్నావా? చెప్పింది మాత్రమే చెయ్యి, అదే నీకు మంచిది. నువ్వు వదలరా అంటే వదలడానికి ఇది 10కి 20కి చేసే పని అనుకున్నావురా బ్రోకర్. ఇది నా లైఫ్ మొత్తానికి సంపాదించాలనుకున్న డబ్బురా. సార్, దాని గురించి వరి కావద్దు సార్, నేను చెప్పేదేనండి. మినిస్టర్ గారి ఆడిటింగ్ కోసమని ఒక 2 days వేరే ఊరు వెళ్ళండి. 2 days తర్వాత నేను కాల్ చేస్తా. ఏవైనా ఎదవ డ్రామాలు వేశారో ఓకే సార్, తర్వాత ఫోన్ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. రా సూర్య, వాడు చాలా ముదురులా ఉన్నాడయ్యా. లా పాయింట్స్ అన్నీ క్లియర్గా తెలుసు అనుకుంటా వాడికి. ఒక్క మాట కూడా నోట్ జారలే తెలిసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. అవును సార్, మన రౌడీ సార్ హెయిర్ లా పాయింట్లు మాట్లాడాడు. సార్, మీరు నన్ను ఏ సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేశారు. నా మీద కానీ దెబ్బ పడిందో మీరు నన్ను బలవంతం చేసి హోమోసెక్స్ చేశారని కంప్లైంట్ చేస్తాను. వాడిని మా వాడితో పంపించండి సార్, వాడికి కూడా తెలియని లా పాయింట్లు నేర్పించేస్తాడు.
పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రోగేట్ చేస్తానే కదరా నేను హోమోసెక్స్ చేయడానికి ట్రై చేశానని కంప్లైంట్ చేస్తావు. పోలీసులు నీ మీద డౌట్ వచ్చి తీసుకెళ్లారా. దాని తర్వాత నీ తప్పు లేదని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు బెంగళూరులో లెప్స్కాండ్ అయిపోయి ఉండగా ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఫోన్తో బెంగళూరు హైవే మీద ఉన్నాడు. కరెక్ట్గా 20 minutesలో వాడిని సిమ్ కార్డ్ని వెరగొట్టి పడేస్తాడు. పోలీస్ రికార్డ్స్లో నువ్వు బెంగళూరు లెప్స్కాండ్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపి పాతేసిన అడగడానికి ఎవరు రాడురా. చెప్పరా నా ఫ్రెండ్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పరా. ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గాడు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు? మీ చెల్లి. మీ చెల్లిరా. నా చెల్లి? ఎస్, నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చంపితే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు. 50 కోట్లు! 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రే, మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారా? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తానమ్మా. మళ్ళీ చేస్తానమ్మా. మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. చెప్పక. కౌశల్ చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటాను. రే, కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. ఎల్రా. సరేనా? రాగానే ఫోన్ చేయి.
అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు. ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే. ఇటు చూడు, ఎన్నేళ్ళైనా పర్లేదు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెఫ్ట్కి పోనీ. లెఫ్టా? ఎక్కడికి వెళ్తున్నావు? ద్వారకా నగర్. ద్వారకా నగరా? ఏ అక్కడికి ఎందుకు? హలో హలో, ఎక్కడున్నారు? ఆన్ ద వేరా, ఇంకో 20 minutesలో ఉంటాం. వాడికి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదురా. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ముందు వాడిని కన్విన్స్ చేయి. సరే చేస్తాను రా. ఎవరు ఫోన్ చేశారు? శ్రీను. సార్ కొట్టకండి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? అడ్డం వచ్చింది కాక అడ్డంగా మాట్లాడతావా? ముందు చెప్పేది వినండి సార్. సార్ కొట్టకండి సార్. హలో బాస్, ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్. అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని? అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్. లోపల రారా. లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం. రారా. సూర్య వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? నువ్వు సైలెంట్గా ఉండు. మనం ఏ పని మీద వచ్చి వాడు తెలియకూడదు. నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడరా? మహేషా? ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రై తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా. ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సార్ చెప్పు మురళి. అలాగా, అతను ఎంక్వైరీ రూమ్లో వెయిట్ చేయమని. నేను ఇప్పుడే వస్తున్నాను. సూర్య సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సాంబశివుడు. నాకు సాంబశివుడు దామోదర్ ద్వారా తెలుసు. ఆ రోజే ఫస్ట్ టైం అతన్ని కలిశాను. సార్ మీకు చెప్పాను కదా సాంబా అని. నమస్కారం సార్. సాంబా, సార్ వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలంట. నువ్వే చేసి పెట్టు. చేసేద్దాం సార్. దాంట్లో ప్రాబ్లం ఉంది. రామచంద్ర కాలేజీలో 37 సీట్లే ఉన్నాయి. కానీ మా అమ్మాయికి 38వ ర్యాంక్ వచ్చింది. ఆ 37 మందిలో ఎవరన్నా వాపస్ తీసుకుంటే గానీ మా అమ్మాయికి సీట్ దొరకదు. దాంట్లో ఆ 37 మంది పేర్లున్నాయి. సార్, ఒక్కొక్క స్టూడెంట్ ఎండి అయిపోతే కోట్లు సంపాదిస్తారు. ఎవరు సార్ వాపస్ తీసుకుంటారు? వేరేదన్నా దారుంటే చూడండి. సార్, మీ అమ్మాయికి ఎండి సీట్ కావాలి అంతే కదా? నేను చూసుకుంటా సార్. చేసేద్దామన్నా. సరే, నువ్వు బయలుదేరు. పేమెంట్ విషయాలు అవి నేను చూసుకుంటాను సార్. సాంబార్ నువ్వు వెళ్ళు. వస్తాను సార్. సరే. ఈ 37 మంది స్టూడెంట్లో
ఎలాంటి పొలిటికల్ పోలీసు సపోర్ట్ లేని స్టూడెంట్ ఈ 3వ ఫోటోలో ఉన్న అమ్మాయి అన్న. ఆ రోజు నువ్వు మీ చెల్లెల్ని తీసుకుని రావటం వల్ల సాంబడు వేసిన మొత్తం ప్లాన్ బెడిసి కొట్టింది. ఆడు మారితే ఏంటనా, మనకు ఆ పిల్ల కదా ముఖ్యం. ఇద్దరిని కలిపేసేస్తే అయిపోయింది కదా. ఇడియట్. ఈ పిల్లని చంపడం ముఖ్యం కాదు. ఈ మర్డర్ మెడికల్ సీట్ కోసం చేసిన మర్డర్ అని తెలియకుండా చంపడమే ముఖ్యం. ఈ కుర్రాడితో కలిపి ఈ పిల్లనేసేస్తేనే ఆ రియల్ ఎస్టేట్ ఓడి మీద డౌట్ వస్తుంది. వాడి టార్గెట్ నీ ఫ్రెండ్ ఏమో అనుకుని నువ్వు నీ ఫ్రెండ్ని జైలుకి పంపించావు. ఎంక్వైరీ అని ఎప్పుడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి. ఏదైనా ప్రాబ్లమా? నాకు వాడు సీటు కోసం మర్డర్ చేయబోతున్నాడన్న విషయం లేటుగా తెలిసింది. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు ఆ మెడికల్ సీట్ వద్దని దామోదర్తో చెప్పి పంపాను. వాడు అంత డేంజరస్ అని నాకు తెలియలేదు సార్. ఏమయ్యా, ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చి సరెండర్ అయ్యావు, అంతేగా? డబ్బుంటే ఏం చేసినా పర్లేదా సార్? ఇంజనీరింగ్ సీట్లు కొనేస్తారు, డాక్టర్ సీట్లు కొనేస్తారు. మీ పిల్లలకి చదువు ఒప్పుతుందో లేదో మీ ప్రెస్టీజ్ కోసం వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అయిపోవాలి, అంతే కదా సార్? సార్, మీ కూతురికి కట్ ఆఫ్ మార్కులు కూడా రాలేదంటే దానికి అర్థం తను డాక్టర్ అవడానికి అర్హత లేదనే కదా సార్? ఇంత చిన్న విషయం మీకు ఎందుకు సార్ అర్థం కావట్లేదు? సరే సార్, రేపు మీ కూతురు డాక్టర్ అయిందనే అనుకుందాం. రేపు మీకే ఒక ప్రాబ్లం అంటే మీ ప్రాణాన్ని ధైర్యంగా మీ కూతురు చేతిలో పెడతారా? సార్, మా మిడిల్ క్లాసులలో చిన్న పెన్ నుంచి పెద్ద టీవీ వరకు ప్రతి దాంట్లో గ్యారంటీ చూసుకుని కొంటాం సార్. మా బతుకులు అంతే సార్. కానీ ఒక్క డాక్టర్ దగ్గర మాత్రమే సార్ ఏ ప్రశ్న అడగకుండా నమ్మకంతో ప్రాణాలను చేతిలో పెట్టి ఉన్నదంతా ఊడ్చిచ్చేస్తాం సార్. డాక్టర్ అనేది బిజినెస్ కాదు సార్, ప్రాణానికి సంబంధించిన విషయం, దేవుడితో సమానం. దాన్ని కూడా బిజినెస్ ఎందుకు చేస్తారు సార్? మీలాంటి వాళ్ళ వల్లనే సార్ మన దేశంలో 53% దొంగ డాక్టర్లు తయారవుతున్నారు. అలాంటి ఒక డాక్టర్ వల్లనే సార్ మా నాన్నగారు కూడా చనిపోయారు.